విన్ముక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ అంటే ముందు బంగారం ఒకటే గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి. అసలు ఆ రోజు ఏం చేసుకోవాలి, శాస్త్రం ఏం చెప్తుంది? ఇక్కడ ఎప్పటికీ తరగనిది అక్షయము అంటే, సో శుక్లపక్షంలో మనకు ఈ యొక్క వైశాఖ మాసంలో తదియ, అది అక్షయ తృతీయగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ రోజున చేసేటువంటి దానాలు కానీ, ఏమైనా వస్తువులు కొనుగోలు చేసిన, ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ యొక్క అక్షయ తృతీయ అంటే అందరికీ కూడా బంగారం కొనుగోలు చేయాలి అని ఎప్పటి నుండో అందరూ అనుకుంటూ ఉంటారు. కొంటారు కూడా, కష్టపడి గ్రామైనా అప్పు చేసైనా. ఈ బంగారం షాపు వారు కూడా డిస్కౌంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ పెట్టడం ఎన్నో కూడా చూస్తూ ఉంటాం. సరే, పర్వాలేదు, బంగారం కొనడం మంచిదే. లక్ష్మీదేవి స్వరూపకంగా మనము పూజించుకుంటాం ఈ యొక్క బంగారాన్ని. అదేవిధంగా ఇక్కడ విషయం ఏమిటి అంటే, మనము చేసే అటువంటి పని, ఇప్పుడు ఒక నలుగురికి కడుపు నింపగలిగాం, భోజనం పెట్టగలిగాం. సో నలుగురికి ఈ రోజున మనము అన్నాన్ని సమకూర్చగలిగాం. రేపటి కాలంలో 40 మందికి కావాలి, 400 మందికి కావాలి. సో ఇక్కడ ఈ అక్షయ తృతీయ రోజు నాడు విషయం ఏమిటి అంటే, శ్రీకృష్ణుల వారు కూడా ఒక అక్షయ భాండారము ఒకరికి ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా అన్నం అని ఎంత తీస్తే అక్కడ అంత ఊరడం జరుగుతుంటుంది. అంటే క్షయం కాకుండా. ఇదేదో సినిమా ఉండే అన్న ఒకటి, మన హీరో జ్యోతిక ఉన్ను లైక్ ఇది రేవతి లా పాత యాక్టర్ కలిసి ఒకటి సినిమా తీసిండే వారు ఒకటి, అది తమిళ్ డబ్బింగ్ అనుకుంటా. అందులో వారికి ఒక పాత్ర దొరుకుతుంది. సో అందులో కొన్ని పాలు పోస్తే ఆ పాలు అనేటువంటి మరలా రావడం జరుగుతుంటుంది. అందులో 4 ఇడ్లీలు పెడితే 40 ఇడ్లీలు అవుతూ ఉంటాయి. అంటే తీసిన కొద్దీ ఊరుతూ ఉంటుంది అన్నట్టు, ఊటబావిలాగా. సో అదేవిధంగా మనం చేసే అటువంటి పనులు ఆ విధంగా ఉండాలి. ఈరోజు ఎవరిని బాధ పెట్టినా, భార్యను తిట్టినా, ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి దేవాలయానికి వెళ్ళాలి. కలిసి దేవాలయానికి వెళ్ళి అభిషేకం కానీ, అర్చన కానీ, ఏదైనా పూజ కానీ లేదా హోమం కానీ చేసుకొని రావాలి. సో విశేషించి ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైతే అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని పూజ చేస్తారో అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు. కనుక ఈ రోజు నాడు దూరం ఉండేటువంటి వారైనా, లేదా మా పేర్ల మీద ఏదైనా పూజ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారైనా, ఈ అక్షయ తృతీయ రోజు నాడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల సిరి సంపదలు, శ్రేయస్సు కావచ్చును, సంపద రెట్టింపు అవ్వడం కావచ్చును, చక్కటి శ్రేయస్సు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు, చక్కటి ఆరోగ్యము, ఇవన్నీ కూడా మనకు అమ్మవారిస్తుంది. కనుక మన ఆధ్వర్యంలో దుర్గామాత దేవాలయంలో, మల్కాజ్గిరిలో దుర్గామాత దేవాలయంలో మనం చేసేటువంటి ఈ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొనేటువంటి వారు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వారి గోత్రనామాలు తప్పకుండా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 30వ తారీఖు ఈ అక్షయ తృతీయ రోజు చేసేటువంటి ఈ హోమము 100 రెట్ల ఫలితాలను ఇస్తుంది. సో అదేవిధంగా మీరు కూడా ఎక్కడైనా అభిషేకాలు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ జరిపించుకోండి. పసుపు కొమ్మును కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈరోజు. పసుపు కుంకుమను కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈరోజు. ఒక కుండలో
నీటిని పోసి చక్కగా కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వస్త్రదానం ఇవ్వండి బ్రాహ్మణులకు. అదేవిధంగా కుదిరితే సువర్ణ దానం కూడా ఇస్తూ ఉంటారు. ఎంత లైట్గా ఒక పిసరంత. సో అదేవిధంగా పాలు కూడా మనకు లక్ష్మీ స్వరూపం. చక్కటి పాలను ఒక పాత్రలో పోసి దానంగా ఇవ్వండి. ఇంకను ఈరోజు నాడు కొత్త చీపురును కొనే ప్రయత్నం చేయండి. కొత్త చీపురును కొనే ప్రయత్నం చేయండి. నిజంగా చెప్తున్నాను, కొత్త చీపురు కొన్న తర్వాత దానికి కాస్త పసుపు కుంకుమ కానీ గంధంతో కూడా బొట్టు పెట్టి తప్పకుండా నమస్కరించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనమంటే ఏదో ఒక మన ఇదేంది చీపురు గట్టకు పూజ చేయమంటున్నాడు ఏంటి గురువారు అనుకుంటారు, కానీ నార్త్ సైడ్ చీపురును పూజిస్తారు, ఖచ్చితంగా పూజిస్తారు. కనుక తప్పకుండా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఉప్పును కొనండి, చీపురును కొనండి, ఒక విసన కర్రను కొనండి, అదేవిధంగా మట్టి కుండను దానంగా ఇవ్వండి. వీటితో పాటుగా చక్కటి పండ్లను, మధురంగా ఉండేటువంటి ద్రాక్ష పండ్లను, స్వీట్గా ఉండేటువంటి ద్రాక్ష పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఎక్కడైనా పిల్లలకైనా కూడా పంచే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా ఈ అక్షయ తృతీయ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అమ్మవారిని అనుగ్రహం పొందాలి అంటే ఏమేం పనులు చేయాలో చెప్పా. సో వెంట్రుకలు మొన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. యాదాద్రి స్వర్ణగిరి టెంపుల్ ఎంత అద్భుతం అనిపించింది అంటే అక్కడ వారెవరో పిల్లలు జీన్స్ టీషర్ట్స్ మీద వచ్చేసారు. మా ముందు ఒక 6-7 మంది వచ్చారు. డైరెక్ట్గా చెప్పేశారు, కళాఖండిగా మీకు ఎంట్రన్స్ లేదు, మీరు డ్రెస్ చేంజ్ వేసుకోనండి, లేదా బయటికి వెళ్ళి లుంగి మీరు డ్రెస్ చేంజ్ చేసేసుకొని రండి, ఈ డ్రెస్తో పోనీయమన్నారు. అన్న తర్వాత ఇక మాది దర్శనం అంతా అయిపోయిన తర్వాత కాస్త కూర్చున్న తర్వాత వారు అందరూ లుంగీలు కట్టుకొని బయట కొత్త లుంగీలు కొనుక్కొని లుంగీలను కంప్లీట్గా కప్పేసుకొని వచ్చేసిండ్రు. అట్లా చేస్తేనే వింటున్నారు. మరి ఖచ్చితంగా చెయ్యాలి అట్లనే. జడ వేసుకోకుండా జడ వేసుకోవాలి, జడ వేసుకురావాలని చెప్పంటారు. అవును, నేను షాక్ అయినా. అది మంచి పద్ధతి గురుగా, అంత స్ట్రాంగ్ గా ఉంటేనే మనం అలా వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ జీన్స్ తల్లి, నేను ఒకరి వస్త్రధారణ గురించి మాట్లాడటం లేదు, చెప్తున్నా. నేను జీన్స్ ఈ మన చున్నీస్ లేకుండా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారు చూడదు అన్న పాయింట్. అది చక్కగా అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వస్తే 100% మిమ్మల్ని దీవిస్తుంది. కనుక ఈ అక్షయ తృతీయ రోజు తప్పకుండా మంచిగా పిల్లలు లంగా ఓని, కొంత పెద్దవారు చక్కగా సారీస్ కట్టుకోండి, లేదా మంచి డ్రెస్సులు వేసుకొని అమ్మవారికి చక్కగా కూడా బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదన చేయండి. మంచిగా అందులో ఇలాచి పౌడరు, మంచిగా కమ్మగా నెయ్యి పోసి, జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ కూడా కమ్మగా వేసి డ్రై ఫ్రూట్స్ అమ్మవారికి నివేదించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. సో మరలా చెప్తున్నాను, హోమంలో పాల్గొనేవారు తప్పకుండా గోత్రనామాలు ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. అక్షయ తృతీయ అంటే పుణ్యకార్యాలకి దైవ కార్యాలకి సో చక్కగా చేసుకొని ఫుల్ ట్రెడిషనల్ గా ఉండాలని చెప్తున్నారు గురుగారు. నిజంగా అలాగే మీరు మంచి కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఆ రోజు చేసుకున్న పుణ్యం అంతా మనకి రెట్టింపు అవ్వడానికి దైవ కార్యాలు చేసుకుంటాము. చక్కగా హోమంలో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నించండి. నమస్తే గురుగారు.